నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. గుణకమ్మ ప్రాజెక్టుతో పాటు ముంపు వాసులను వైసీపీ ప్రభుత్వం ముంచేసిందని, 5 సంవత్సరాల అరాచక పాలనతో తట్టమట్టి పని కూడా చేయలేదని గుణకమ్మ నిర్వాసితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరిసిపాడు మండలంలో గుణకమ్మ ప్రాజెక్టు ముంపుకు గురైన ఎర్రపాలెం గ్రామంలో శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ముందుగా ఎర్రపాలెంలో సీసీ రోడ్ ట్రైన్లు నూతనంగా నిర్మించగా మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ముంపు గ్రామాల్లో ప్రజలతో మంత్రి సమావేశం అయ్యి వారితో మాట్లాడారు. ఒకసారి అంటే నమ్మి 5 ఏళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నరకం చూపెట్టారని మంత్రి రవికుమార్ విమర్శించారు. గుణకమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల మీద జగన్మోహన్ రెడ్డి కనికరం చూపలేదన్నారు. వైసీపీ చేసిన తప్పులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపాలుగా మారాయని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తి చేయిస్తారని మంత్రి రవికుమార్ చెప్పారు. ఎవరు అప్పుడు ఉన్నప్పుడు ఎవరు చూస్తారు, క్వాలిటీ చూసుకోకుండా వేయించారా? ఇప్పుడు రాసినట్టు 3 రోడ్లు ఇమీడియట్ గా దాని కాంట్రాక్ట్ బిల్లు ఆపండి. ఎవరు ఆ టైంలో పనిచేసిన ఏ డిపార్ట్మెంట్ ఎవరో కనుక్కోండి ఇమీడియట్ గా. అమ్మా ఎస్పీ గారు చూసుకోండి, మీరు ఆయన చెక్ చేసుకోండి. క్వాలిటీ అనేది కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి మనం మాట్లాడుకున్నట్టు ఈ గ్రామం నుంచి ఎస్సీ కాలనీ నుంచి రోడ్డు మీదకి రోడ్డు ఇమీడియట్ గా శాంక్షన్ అయ్యి ఆగిపోయింది. అది ఇప్పుడు ఇమీడియట్ గా టెండర్ పిలిపించాలి. అట్లాగే తిమ్మనపాలెం నుంచి ఈ గ్రామానికి రోడ్డు వేయించాలి. ఇప్పుడు 2010 పెట్టాలి. ఏం చేయాలని ఒక ప్లాన్ చేసుకొని చెప్పండి. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కనుక ఎవరి చేత ఏం చేయించాలి, బయట ప్రైవేట్ వ్యక్తుల చేత ఎవరి చేత చేపించి కంప్లీట్ చేయించవచ్చా, మనకు ఎస్టిమేట్స్ జాగ్రత్తగా. ఎస్ఎస్ఆర్ బాగా వేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఎస్ఎస్ఆర్ తక్కువ వేస్తే మీకు వర్కౌట్ కాదు. ఆయన మునగొచ్చేవాళ్ళని చూస్తున్నాం. మునగపోతే దాన్ని వాడుకోవచ్చు. సబ్బందిలో పోయి ఆయన మునగకుండా కొద్దిగా ఉండి దాన్ని ఏదైనా అవకాశం వాడుకోవచ్చు అంటే కొద్దిగా మట్టి తొలగించుకొని పైకి లేపేసి ఏదైనా వాడుకోవచ్చు అంటే అట్లా ఏదైనా వాడచ్చు. లేదనుకుంటే ఏదైనా ల్యాండ్ ఎవరైనా రైట్ ఇస్తానంటే ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. సాధించి గెలిచి తెస్తారు. ఆ రోజు మాక్సిమం డెవలప్ ఇచ్చాం. అట్లాంటి మీరు పనులకు వెళ్లి మీ ఐడెంటిఫికేషన్ ఎక్కడ మిస్ అయి ఉండి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఉంటే చేస్తాం. ఉంటే ఎంక్వైరీ చేస్తారు. నామ్స్ ప్రకారం ఏది ఉన్నా సరే ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా చేస్తాం. నామ్స్ జరిగితే మనం చేయలేం. ఎప్పుడు కట్టారు? మొన్న కట్టే, అదే నేను అంటాను, మొన్న కట్టే కదా, రీసెంట్ కట్టే. వాటికన్నిటికీ బిల్లు ఇస్తున్నాం కదా. రోడ్లన్నీ కూడా తగ్గిపోయింది. అది ఇమీడియట్ గా ఎవరితో కాంట్రాక్ట్ వచ్చి ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఎక్స్ప్రెస్ తీసుకోండి. కూర్చో ఇమీడియట్
ప్రముఖ కళాకారుడు అద్దంకి నాగేశ్వరరావుకి ఈ నెల 16వ తేదీన పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణుల కళా పురస్కారం ప్రదానం చేయనున్నారని ట్రస్టు అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఆహ్వాన పత్రికలను ప్రముఖులందరూ కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆదివారం అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో బ్రహ్మంగారి దేవాలయం సమీపంలో ఉన్న వారి నివాసంలో కళా పురస్కారం సభ జరుగుతుందన్నారు. వారణాసి రఘురామ శర్మ అధ్యక్షతన సభ జరుగుతుందని, పురస్కారం క్రింద 5,000 రూపాయలు నగదు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. నాగేశ్వరరావు దాదాపు 3,000 నాటకాలలో ఆయన ప్రతిభను కనుపరిచి అందరి మన్ననలు పొందారని, ఆదివారం జరిగే కళా పురస్కారం సభకు అద్దెంకిలో ఉన్న సాహితీ సంస్థల ప్రతినిధులు, కళాకారులు తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ పక్షాన కళా పురస్కారం 2025ని అభినవ శ్రీహరిగా పిలువబడేటువంటి అద్దంకి నాగేశ్వరరావు గారికి పురస్కారాన్ని ఇస్తున్నాం. ఈ పురస్కార కార్యక్రమం ఆదివారం అనగా 16/2/2025 ఉదయం 10 గంటలకు పుట్టరాజు వారి కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సాహితీ సినీ విశ్లేషకుడు పెద్దలు అన్నగారు శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు, ముఖ్య అతిథిగా ఈ గారైనటువంటి ఏపీసీపీడీసీ ఈ గారైనటువంటి శ్రీ నల్లూరు వసంతరావు గారు వస్తున్నారు. అభినందనలు తెలియజేయడానికి కోసం పెద్దలు డాక్టర్ యు దేవపాల్ గారు, గాడిపల్లి దివాకర్ దత్తు గారు, డిఎం సత్యనారాయణ గారు, చక్కటి వీరయ్య గారు వస్తున్నారు. ఈ పురస్కారాన్ని గతంలో తీసుకున్నవారు పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణుల కళా పురస్కార గ్రహీతలు, జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు పద్మశ్రీ కోట సత్యనారాయణ శాస్త్రి గారు 2023కి, తరికెళ్ల భరణి గారు 2024 తీసుకున్నారు. అట్లానే విఖ్యాత కళా పురస్కార గ్రహీత డాక్టర్ కాజా వెంకటసుబ్రహ్మణ్యం గారు 2023 సంవత్సరాలు తీసుకున్నారు. విశిష్ట కళా పురస్కార గ్రహీతలుగా అన్నగారు పెద్దలు శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు 2022లో వారికి ఇచ్చాం. అట్లనే స్వర్ణ సుబ్బారావు గారికి 2023లో ఇచ్చాం. విద్యుపోయిన ఆంజనేయరాజు గారికి 2024 సంవత్సరానికి ఇచ్చాం. 2025 సంవత్సరానికి అద్దంకి నాగేశ్వరరావు గారికి ఇస్తున్నాం. 72 సంవత్సరాల వయసులో కూడా నాగేశ్వరరావు గారు అపారమైన ప్రతిభను నాటక రంగంలో చూపిస్తూ దాదాపు 10వ ఏట మరి భక్తరామదాసులో ప్రవేశించిన ఆయన ఇప్పటికి 3,000కు పైగా నాటకాల్లో ఆయన నటించి విశేష ఖ్యాతి గడించారు. లోహితుడు గాను, ధర్మరాజు గాను, కర్ణుడు గాను, విశ్వామిత్రుడు గాను, శ్రీహరి గాను, సేనాపతి, వీరనౌకరాజు వంటి పాత్రల్లో జీవించి ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని చూరుకున్నారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర ప్రాంతాల్లో తన యొక్క నటన ప్రతిభతోటి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతోమంది వారికి అభిమానులు ఉన్నారు. సమత ఆర్ట్స్ సత్తెనపల్లి వారు నటబ్రహ్మ బిరుదు ఇచ్చారు. వారికి నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు వారు అభినవ శ్రీహరి బిరుదు ఇచ్చారు. ఒంగోలు ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు నటచక్రవర్తి బిరుదుతో సత్కరించారు. పుట్టరాజు శంకరరావు గారు, బండారు రామారావు గారు, అద్దంకి మాణిక్యంలో వంటి గొప్ప కళాకారుల యొక్క శిష్యరికంలో, మార్గదర్శకత్వంలో, నాటకంలో తనదైన ముద్ర వేసినటువంటి నాగేశ్వరరావు గారిని పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ ట్రస్ట్ పక్షాన కళా పురస్కారం 2025 ఇవ్వడం ఎంతో సంతోషంగాను గర్వంగాను. విఖ్యాత నటుడు అభినవ్ శ్రీహరి అద్దంకి నాగేశ్వరరావు గారిని పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పుట్టరాజు కళాక్షేత్రంలో ఈ గొప్ప పురస్కారం ఇవ్వడానికి ఈ ట్రస్ట్ నిర్ణయించడం చాలా ఆనందించదగిన విషయం. ఇది అద్దంకిలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక పండుగ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. ఒక ఉత్తమ కళాకారుని మన అందరం కూడా కలిసి సన్మానించుకోవడం అనేది మన అద్దంకికే గొప్ప ప్రతిష్టగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. దక్షిణ భారత సైన్స్ ఫేర్లో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాజెక్టు 4వ స్థానం లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం హైస్కూల్ ఆవరణలో అభినందన సభను ఏర్పాటు చేసి జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు కొల్లి మోహాంజలిని పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫేర్ లో పుందుచ్చేరిలో నిర్వహించగా మక్కెనవారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సాయిరాం, ధీరజ్, వెంకటేష్ ను ప్రోత్సహించి మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ ప్రాజెక్ట్ తయారు చేసి ప్రదర్శనలో ఉంచగా ప్రాజెక్టు 4వ స్థానానికి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. పుందుచ్చేరి విద్యుత్ శాఖ మంత్రి నమశివాయ, అసెంబ్లీ స్పీకర్ సెల్వంల సమక్షంలో అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని మోనాంజలి పేర్కొన్నారు. కానీ అసలు 100% మా సార్దే. అంటే ఎప్పుడు నేను చెప్పను నాకు ఈ జాబ్
ఎడ్యుకేషను అన్నీ సార్వే. ఏం లేదు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి ముందు తన గురించి ఇంకా చెప్పాలని అనిపించి చెప్తున్నాను. నాకు ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు, డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేసేవాళ్ళు, ఎకనామిక్స్ లెక్చరర్గా రఘురామయ్య కాలేజీలో. బాగా ఇంట్రెస్ట్గా ఉంటాను, బుక్స్ చదువుతాను, ఇవన్నీ నన్ను అబ్జర్వ్ చేసి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తావా అని అడిగారు. ఓపెన్ బిఏ రాస్తా అంటే లేదు నాకు సైన్స్ అంటే ఇష్టం, నేను బైపీసీ చదివాను, కాలేజ్ ఫస్ట్ వచ్చాను, సైన్స్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతాను అని చెప్పాను అనమాట. నేను అంటే సైన్స్ గ్రూప్ అయితే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి, బిఏ అయితే ఇంట్లో ఉండి చదువుకోవచ్చు అనేది తన ఉద్దేశం. కానీ చాలా స్ట్రాంగ్గా చదివితే సైన్స్, లేదంటే లేదు ఇంకా చదవనని చెప్పేసి సార్ ఇంకా నన్ను రామారావు కాలేజీలో రెగ్యులర్ బీఎస్సీ జాయిన్ చేశారు. పిల్లలు ఇద్దరు చూసుకుంటూ నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాను అంటే అందులో నా పాత్ర 50% ఉండిద్ది, మీకు అర్థం అవ్వాలి. తర్వాత బీఎడ్ కూడా నాకు ర్యాంక్ వచ్చింది, వినుకొండ బీఎడ్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది, అది కూడా రెగ్యులర్గానే చేశాను. తర్వాత 2006 బీఎడ్ ఎగ్జామ్స్ అయిపోయినా 3 monthsకి డిఎస్సి పడింది. ఆ 3 నెలల టైంలో నేను ఇంట్లోనే ఉండి డిఎస్సి ప్రిపేర్ అయ్యానంటే ఎక్కడెక్కడ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి తెచ్చి ఇంట్లో కుప్ప పోసేవాళ్ళు మా సార్. ఆ మెటీరియల్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యేదాన్ని, బయటికి వెళ్ళి మెటీరియల్ తెచ్చుకోవడము, బుక్స్ తెచ్చుకోవడం ఏవి నాకు తెలియదు. తను తెచ్చిచ్చి చదువుకోవడం మాత్రమే నాకు తెలుసు, కాలేజీకి తీసుకెళ్ళి దింపితే వెళ్ళి చదువుకోవడం రావడం మాత్రమే నాకు తెలుసు. బయట అవి మొత్తం తనే చేశారు. ఎగ్జామ్ రాసాము, ఎస్జిటి మంచి మార్క్స్ వచ్చాయి, మంచి ర్యాంక్ వచ్చింది. నాకు ఎస్జిటి మాత్రమే వచ్చింది, అసిస్టెంట్ నేను ప్రిపేర్ అవ్వకుండా రాశానండి, నాకు రాదు అంటే నా మీద తనకు అంత నమ్మకం లేదు, నీకు అసిస్టెంట్ వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ వస్తుంది ఖచ్చితంగా అన్నారు. అలాగే ఒకేసారి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 వచ్చాయి. దాని పేరు మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్. అది ఫస్ట్ ఫెర్టిలైజర్ స్ప్రే చేయడానికి, ప్లస్ విత్తనాలు నాటడానికి, ఆర్గానిక్ మాన్యూర్స్ మనం వేసుకోవడానికి పొలానికి, ఇంకా దున్నటానికి కూడా అది 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఫెర్టిలైజర్ స్ప్రే చేయడానికి దానికి ఎలాంటి బ్యాటరీ కానీ ఫ్యూయల్ కానీ అవసరం ఉండదు. మనము ముందు ఒక గాన్ ఉంటుంది, దానికి ఒక చైన్ అటాచ్ చేయబడింది, ఆ చైన్కి ఒక రాడ్, ఆ రాడ్ నుండి ఫెర్టిలైజర్కి ఒక కనెక్టివిటీ రాడ్ ఉంటుంది. ఆ రాడ్ ఒక ఎండేమో చైన్కి, ఒక ఎండేమో ఫెర్టిలైజర్ స్ప్రేయర్కి పెడతాము. ఫెర్టిలైజర్ స్ప్రేయర్ ఏమో స్టాండ్ మీద పెట్టుకుంటాము. మనం ఎప్పుడైతే దాన్ని మూవ్ చేస్తామో ఆ చైన్ తిరుగుతుంది, ఆ చైన్ తిరిగి ఆ రాడ్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసి బయటికి వాటర్ వచ్చేలాగా చేస్తుంది. మనము ఆ స్టాండ్ మీద ఉన్న ఫెర్టిలైజర్ స్ప్రేయర్ని తీసేసుకొని సీడ్ బ్యాగ్ పెట్టుకొని మనం విత్తనాలు సీడ్ డిస్పెన్సర్ ద్వారా నాటుకోవచ్చు, లేకపోతే మాన్యూర్ బ్యాగ్ పెట్టుకొని మాన్యూర్స్ మనం పొలాలకి అందించుకోవచ్చు. కింద ప్లఫింగ్ ఉంటుంది, ఒకేసారి మనం ప్లఫింగ్ చేస్తూనే ఇది సీడ్ డిస్పెన్సర్ కూడా వాడుకోవచ్చు. ఇది బోల్ట్ సిస్టంతో వస్తుంది. బోల్ట్ సిస్టమ్ వల్ల మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయగలం, దాన్ని ఈజీగా ఊడదీయచ్చు, బిగించుకోవచ్చు. దానివల్ల రైతులకు కూడా ఎక్కువ శ్రమ కూడా ఉండదు. అది ధర కూడా చాలా తక్కువ, ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఫ్రీ స్కూల్ పిల్లలకి నాణ్యమైన పోషకాహారంతో పాటు మంచి విద్యను అందించాలని 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల అభివృద్ధి అంగన్వాడీ టీచర్ల చేతిలో ఉందని కొరిసపాడు ఐసిడిఎస్ సిడిపిఓ కృష్ణవేణి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు 2వ రోజు పోషణ అభి పడా ఇబిపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేయగా సిడిపిఓ కృష్ణవేణి హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి పోషకాలు కలిగిన ఆహారం అందించాలి, వారికి విద్యను ఏ విధంగా అందించాలని అనే అంశంపై కొరిసపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అద్దంకి, కొరిసపాడు, పంగులూరు మండలాలలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు పోషణ అభి పడా ఇబిపై 3 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య పెంచే విధానంపై కూడా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తారని సిడిపిఓ కృష్ణవేణి తెలిపారు.
పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఐసీఎస్ స్క్వాడ్ బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకి రూరల్ మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నామండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి పోషకాహారం అవసరము, అలాగే ప్రతి ఒక్కరికి చదువు కూడా అవసరం. ఈ కార్యక్రమం మీద మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారు మనకి ఈ కార్యక్రమాలని శిక్షణ కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. నిన్న డే 1 షెడ్యూల్ అయిపోయింది, ఈరోజు డే 2 షెడ్యూల్ అనమాట. ఈరోజు పోషణ అభి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా గ్రూప్ కి ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఈసీసీఈ డే. ఈసీసీఈ డే అనేది పిల్లలకి ఎంతో ముఖ్యమైన ప్రోగ్రామ్. ఇది పిల్లలలోని బాల్య సంరక్షణ మరియు విద్య గురించి ఈ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. చిన్న వయసు నుండే పిల్లలకు విద్యను అలవాటు చేయడం, ఆటపాటల ద్వారా విద్యను అలవాటు చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. ఇది అంగన్వాడీ స్కూల్లో ప్లే స్కూల్స్ వలె ఈ అంగన్వాడీ కేంద్రంలో కూడా ఆటపాటల ద్వారా పిల్లలకు చిన్నప్పటి నుండే విద్యను అలవాటు చేయడం, ఆటలతోనే పిల్లలకు విద్యను నేర్పించడం, పిల్లలు భయపడకుండా స్కూల్ కి ఎలా వెళ్ళాలి, ఈ ప్రైమరీ స్కూల్ కి ప్రమోట్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఈసీసీఈ డే అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవి తల్లులకు చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చాలా నిర్వహించడం కూడా జరిగింది. ఈ అంగన్వాడీ స్కూల్స్ ద్వారా తల్లులకు పిల్లలను చిన్నప్పటి నుండి స్కూల్ కి ఎలా పంపించాలి, నీట్ గా ఎలా తీసుకువెళ్ళాలి, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి అంగన్వాడీ స్కూల్స్ లో ఎలాంటి శుభ్రత పాటిస్తారు, ఇలాంటివి ఇళ్లలో కూడా వాళ్ళు ఎలా పాటించి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్ళకి మీటింగ్ల ద్వారా చాలా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. గృహ సందర్శనలో కూడా ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఎవరి సెంటర్ పరిధిలోని వాళ్ళ లబ్ధిదారులకు గృహ సందర్శన ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.